బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లాలో గుప్త నిధుల కలకలం రేపాయి. శంషాబాద్ మండలం తొండపల్లి గ్రామ శివారులోని ఓ ఫామ్ హౌస్ లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. దాదాపు 20 ఫీట్ల వరకు సొరంగం తవ్వి టెంకాయలు, నిమ్మకాయలతో పూజలు నిర్వహించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు తవ్వకాలపై విచారణ చేపట్టారు. ఘటనా స్థలానికి కొద్ది దూరంలో మరో సొరంగం తవ్వి పూజలు చేసిన ఆనవాళ్లను సైతం పోలీసులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లాలో గుప్త నిధులు కలకలం రేపాయి. శంషాబాద్ మండలం తొండపల్లి గ్రామ శివారులోని ఓ ఫామ్ హౌస్ లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. దాదాపు 20 ఫీట్ల వరకు సొరంగం తవ్వి టెంకాయలు, నిమ్మకాయలతో పూజలు నిర్వహించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు తవ్వకాలపై విచారణ చేపట్టారు. ఘటనా స్థలానికి కొద్ది దూరంలో మరో సొరంగం కూడా తవ్వి పూజలు చేసిన ఆనవాళ్లను సైతం పోలీసులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, అసలు ఈ గుప్త నిధుల తవ్వకాలు అనేది ఎప్పటి నుంచి జరుగుతోంది, మరి దీనిపై ఆ పోలీసుల విచారణ ఏ విధంగా సాగుతోంది? సురేష్, శంషాబాద్ తొండిపల్లిలోని ఒక ఫామ్ హౌస్లో ఈ సొరంగం తవ్వారు. మనం చూడొచ్చు, పైన యాప చెట్టు ఉంది, కింద మార్గంలో పూర్తిగా ఈ సొరంగాన్ని తవ్వడం జరిగింది. మనం ఇక్కడ చూసినట్టయితే దాదాపు ముందు భాగం అంతా కూడా జేసీబీతో తవ్వారు. దాని తర్వాత మనుషులను పెట్టి లోపలికి తవ్వడం జరిగింది. మనం ఇప్పుడు ఒకసారి లోపల ఏ విధంగా ఉందో పరిస్థితి వివరించే ప్రయత్నం చేశాను. ఇక్కడ దాదాపు 3 ఫీట్ల వరకు కూడా లోపలికి తవ్వి ఆ తర్వాత వదిలేశారు. తర్వాత దీని నుంచి మరికొద్ది దూరంలోనే ఒక 5 ఫీట్ల వరకు కూడా మరో సొరంగం తవ్వడం జరిగింది. ఈ సొరంగానికి సంబంధించి మనం చూడొచ్చు, ఇక్కడ ఒక బెడ్ లాంటిది ఏర్పాటు చేశారు. ఒక పూజలకు సంబంధించిన మెటీరియల్ అంతా కూడా ఇక్కడ కనబడుతున్నది. ఊదు, అదేవిధంగా కొన్ని ఏదైతే పూజలు చేసే క్రమంలో ఇక్కడ వాడే మెటీరియల్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. దాదాపు నెల రోజుల నుంచి కూడా ఇదంతా కూడా తవ్వుతున్నట్టు స్థానికులు గుర్తించారు. అయితే ఇక దీనికి సంబంధించి ఇక్కడ నుంచి మరొక కొంచెం దూరంలోనే మరో లోతైన సొరంగం తవ్వడం జరిగింది. ఇక్కడ దాదాపు 10 ఫీట్లకు పైగా లోపలికి తవ్వడం జరిగింది. ఇక్కడ ఊపిరి కూడా ఆడనంత ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 10 ఫీట్ల లోపలికి వచ్చిన తర్వాత మరొక ఇక్కడ సొరంగాన్ని తవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూడవచ్చు, దీనికి సంబంధించి దాదాపు ఒక 10 ఫీట్ల నుంచి 15 ఫీట్ల లోతుకి తవ్వారు. ఇక్కడ పూజలు కూడా చేసినట్టు ఆనవాళ్ళు కనబడుతున్నాయి. ఇక్కడ చాలా చీకటి ఉంది. దీంట్లో దాదాపు పైనుంచి ఒక 15 ఫీట్ల లోపలికి వచ్చిన తర్వాత మరొక 10 ఫీట్ల లోతైన సొరంగం తవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనుషులే ఇదంతా కూడా తవ్వుతున్నారు. గత ఒక నెల రోజుల నుంచి కూడా ఇదంతా కూడా తవ్వుతున్నారని చెప్పేసి ఇక్కడ స్థానికులు పోలీసులకి సమాచారం అందించారు. ఎవరైతే ల్యాండ్ యజమాని ఉండో అతను మాత్రం ఇక్కడ లేడు. అతనికి సంబంధించి పోలీసులు కాల్ చేయడం జరిగింది. అతను వచ్చిన తర్వాత ఇక్కడ రకరకాల మట్టి వెళ్తుందని చెప్పి మేము తవ్వుతున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీనిపైన పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సురేష్, మనం విజువల్స్ లో చూసుకుంటే కూడా అంటే ల్యాండ్ యజమాని ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి పోలీసులకు ల్యాండ్ యజమాని చెప్పిన వివరాల ప్రకారం చూసుకుంటే కనుక అక్కడైతే పూజలు జరుగుతున్నాయి. సో పూజలు జరిగిన తీరును చూస్తే ఇక్కడ గుప్త నిధుల కోసమే చేస్తున్నారని తెలుస్తుంది. మరి ఆ పూజలు చేసిన వ్యక్తులు ఎవరు, దానికి సంబంధించి స్థానికులు ఏమైనా సమాచారం ఇచ్చారా? అంటే వ్యక్తులను ఎవరైనా చూసిన పరిస్థితి అక్కడ నెలకొందనుకోవచ్చా స్థానికులు? హలో సురేష్, సిగ్నల్ పోయిందట, బయటికి రా. రంగారెడ్డి జిల్లాలో గుప్త నిధుల కలకలం రేపాయి. శంషాబాద్ మండలం తొండపల్లి గ్రామ శివారులోని ఓ ఫామ్ హౌస్ లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు.
దాదాపు 20 ఫీట్ల వరకు సొరంగం తవ్వి టెంకాయలు నిమ్మకాయలతో పూజలు నిర్వహించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఈ తవ్వకాలపై విచారణ చేపడుతున్నారు. ఘటనా స్థలానికి కొద్ది దూరంలో మరో సొరంగం కూడా తవ్వి పూజలు చేసిన ఆనవాళ్లను సైతం పోలీసులు గుర్తించారు.